3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. బ్యూటిఫుల్, చాలా బాగుంది. నీకు విషయం తెలుసా? మనీ షీ లేకపోతే మనిషే లేడు. నిజం, అక్షరాల. ధనం మూలం ఇదం జగత్. దీని మీదే ఆధారపడి ఉంది యావత్తు. ఎప్పుడు ఎక్కడ ఉంటుందో, ఎప్పుడు ఎవడికి దక్కుతుందో, ఎవడికి దూరం అవుతుందో, ఎవడికి దగ్గరవుతుందో అంతా దీని దయ. ఇదంతా పైవాడి దయ, పరమేశుడిదేనయ్యా, పరమేశుడిదయా. శివోహం. శివోహం, శివోహం. సుమతి, ఏమైంది? నొప్పిగా ఉంది. దీన్ని దాన్ని ఎందుకు పగలగొట్టావు? అసలు పువ్వు పూసిందే నీ ఆనందం కోసం. అలాంటి పువ్వు నువ్వు కోస్తుంటే ముళ్ళు గుచ్చుకుందే. ఆ పువ్వును కాపాడే ముళ్ళుకి అంతుంటే నిన్ను కాపాడే నాకెంతుండాలి? ఒకరి కోసం ఒకరు పుడతారు. వాళ్లను వేరు చెయ్యాలనుకుంటే ఆ పైవాడు ఊరుకోడు. ఎందుకంటే వేరు చేసి అందరినీ తీసుకెళ్లేది ఆ లయకారుడొక్కడే. శివోహం, శివోహం. సార్ నమస్తే. నమస్తే సార్. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరు పర్మిషన్తో వచ్చారు? నేనెవరినో తెలుసా? మీతో పనుండి వచ్చాం సార్. మీ గురించి మాకేం తెలీదు. మరి తెలియకుండా ఎందుకు వచ్చారు? ఇక్కడ ఎవరికి ప్రవేశం లేదు. నాకు ప్రశాంతత కావాలి. వెళ్ళిపోండి. సార్, మేము లో బడ్జెట్ మూవీ ప్లాన్ చేసుకున్నాం. దాని షూటింగ్ కోసం అని. షూటింగ్ కోసమా? అవును సార్, మేము అనుకున్న సబ్జెక్ట్కి ఈ లొకేషన్ బాగుంటుందని ఇక్కడికి వచ్చారు. అదేం కుదరదు. గెట్ లాస్ట్. సార్ అలా అనకండి సార్. మేము పైకి రావాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాం. దానికి నన్నేం చేయమంటారు? సార్ 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 ప్లీజ్ సార్, నేను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాను సార్. సార్, ఈ ప్రాజెక్ట్ నేను కో డైరెక్టర్ని. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి ప్లీజ్ సార్. నువ్వేం చేస్తావయ్యా? సార్ అది నేను హీరోగా ట్రై చేస్తున్నాను సార్. ఈ కథలో నేనే హీరో సార్. మరి హీరోయిన్ ఎవరు? ఫోటో ఉంది సార్, చూపిస్తాను. సార్ ఈ అమ్మాయి. ఏది? బాగుంది, నైస్. జోడి అదిరిందయ్యా. త్వరలో వాళ్ళిద్దరు కాబోయే జోడీ సార్. నిజమా? అవును సార్, కరెక్టే. ఇందులో విలన్ కూడా ఉన్నాడు సార్. మేము 5-6 వస్తాం సార్. మీకు ఏ ఇబ్బంది డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటాం సార్. అది ఓకేలేండయ్యా, కానీ నా వల్లే మీకు కొంచెం ఇబ్బంది, డిస్టర్బెన్స్, డ్యామేజ్ ఉండొచ్చు. ఐ మీన్, నాకు కొంచెం కళలు పిచ్చుంది. మీరు తీయబోయే సీన్స్లో అప్పుడప్పుడు నేను ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాను. దానికి మీరు ఓకే అనుకుంటే మీరు ఇక్కడ షూటింగ్ చేసుకోవడం నాకు ఓకే. ఏమంటారు? ఓకే అయితే మాకు ఓకే సార్. ఫైన్. షూటింగ్ ఎప్పుడు? రేపే వస్తాం సార్. సరే, మీరు కొత్తగా ట్రై చేస్తున్నారు. మీరు ఉండడానికి తినడానికి అన్ని నేను ఏర్పాటు చేస్తాను. మీరు హ్యాపీగా వచ్చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, క్యారీ ఆన్. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. షూటింగ్ అంటే నటన. శివోహం. ఇక్కడ అన్ని గిట్లా చేస్తాడు. ఇప్పుడు డొక్కు బండి పెట్టిండు, మధ్యలో ఈ దొరబాబు గానే ఈ టైం అయింది. సరే, ఏదో టైంకి వచ్చాక పదండి. నడుని. ఆగండి. ఏమేం జానకి? మీకేమైనా అర్థం పర్థం ఉందా? ఇక్కడ షూటింగ్ ఏంటి? పదండి వెళ్దాం.
అది కాదు జానకి, ఎలాగో వచ్చాం కదా. శంకర్ అని ఉన్నాడు, మేము ఉన్నాం. వెళ్దాం పదా. పదమ్మా నా పద, మాట విను. నేను ఉన్నాను కదా పద. ఈ శంకరన్ అన్ని గిట్లా చేస్తాడు. ఇదిగో డొక్కు బండి పెట్టిండు, మధ్యలో ఈ దొరబాబు గానే ఎక్కించుకున్నారు. ఈ టైం అయింది. సరే ఏదో టైంకి వచ్చాం పదండి. నడుని. ఆగండి. ఏమేం జానకి? మీకేమైనా అర్థం పడదు ఉందా? ఇక్కడ షూటింగ్ ఏంటి? వెళ్దాం అది పదండి. కాదు జానకి, ప్లీజ్ శంకర్ అని నేను ఉన్నాడు, చెప్పే మేము ఉన్నాం. వెళ్దాం పదా. పదమ్మా పద, నేను నేను ఉన్నాను కదా చెప్పేది పద. మీరు ఎవరు వినరు. సార్ సార్ రిచ్గానే ఉంది. బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. వర్కౌట్ అంటున్నాం ఏందన్నా? రండన్నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అదే షూటింగ్. పదండి. రండి. అరే లొకేషన్ అదిరిపోయిందిరా బాయ్. మన సినిమా సూపర్ హిట్టే. అవునురా. డైరెక్టర్ అయిపోతావు. థ్యాంక్ యూ రా. మనం కిందంతా చూసి పైకి పోతాం. అలాగే నాతో పాటు నువ్వు కూడా రావాలిరా. నువ్వు ఎక్కంటే అక్కడైనా హే. ఫిగర్ అదిరిద్దిరా. ఎవరు మీరు? నేను కూడా నేను కెమెరామ్యాన్. ఎందుకు వచ్చారు? షూటింగ్ ఏం కావాలి? నువ్వే కావాలి. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఏం కావాలి? ఒరే ఇది మనిషే దైవా? అరే రే దెయ్యం అనుకో పాదాలు వెనక్కుంటాయి. అదే మనిషి అనుకో పాదాలు ఎందుకు వచ్చారు? మాట్లాడుతున్నా కదా. ఏం కావాలి? ఒరే నువ్వు చూడరా, నువ్వు చూడరా. నువ్వే చూడరా. నువ్వే చూడరా. అయితే ఇద్దరు కలిసి చూడరా. సార్ 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 ఎక్కడ కనబడ్డేంట్రా? ఏమో సార్ 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 ఇదేంట్రా, ఇది దెయ్యాల కొంపలా ఉంది. కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడుండేది కూడా మనుషులే. సార్ మీరు ఎక్కడున్నారా? అసలే కొత్త ప్లేసు, పైగా చీకటిగా ఉంది, అందుకే సార్. ఈ టైంలో రావడం ఏంటి? అది దారిలో వెహికల్ ట్రబుల్ ఇచ్చింది సార్. సరే, రూమ్స్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పొద్దున్నే మాట్లాడుకుందాం. గుడ్ నైట్. సార్. ఏంటిది శ్రీరామ్? ఈ ఇల్లేంటి? ఇక్కడ షూటింగ్ ఏంటి? నాకేదోలా అనిపిస్తోంది. నువ్వు ప్రతిదానికి ఎలా ఆలోచిస్తావేంటి? షూటింగ్ అవగానే వెళ్ళిపోతాం కదా, ఇక్కడే ఉండిపోతావా? జానకి చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇక్కడ షూటింగ్ చేయడం అవసరమా? అవును కరెక్టేరా. నాకు కూడా అంత పరిశాన్ అవుతుంది. నాకు డౌటే, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఉదయాన్నే వెళ్ళిపోదాం. షూటింగ్ వద్దు, ఏమీ వద్దు. ఏమంటారు? సరే, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోదాం. హలో, ఏంటయ్యా బాబు, ఇష్టాలు అనుకుని మీరే ఒక నిర్ణయం తీసుకుంటే ఎలా? 4 రోజులు షూటింగ్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం. మీరేం కంగారు పడకండి, మీకేం భయం లేదు, అంతా నేను చూసుకుంటాను.
కొత్త ప్లేస్ కదా, మీరు రెస్ట్ తీసుకోండి. మీ ముగ్గురు ఇక్కడే ఉండండి, మీ ఇద్దరు నాతో రండి. సరే రండి. ఓం నమ శివాయ ఏమిటి నీ మాయ, ఓం నమో శివయ్య అంటే నేహాయ. ఓం నమ శివాయ ఏమిటి నీ మాయ, ఓం నమో శివయ్య అంటే నేహాయ. ఆకారం బోడిదంట ఆహార్యం బూడిదంట, ఆకారం బోడిదంట ఆహార్యం బూడిదంట. ఓం నమ శివాయ ఏమిటి నీ మాయ, ఓం నమో శివయ్య అంటే నేహాయ. వినబడె నా గరళ కంఠ ఇన్నాళ్లకి గుండె గంట, లయకారుడు నీ వంట నీ వెనకే నేనుంటా. నటరాజువు నీ వంట నీదే ఈ నటనంత, నటరాజువు నీ వంట నీదే ఈ నటనంత. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. సార్ తన పేరు జానకి సార్, హీరోయిన్. పేరుకు తగినట్టే ఉన్నావు. ఎవ్వరూ పడి ఉండరు నీ వెంట, నువ్వు పడకూడదు మరే రావణుని కంట. పరిపూర్ణమవ్వాలంటే మానవ జీవితం పరమాత్మ సేవలో అవ్వాలి అంకితం. ప్రతిరోజు పలుకుతుంది మనకు స్వాగతం, ప్రతి క్షణం గుర్తుకు రావాలి మన గతం. శివోహం. రే కెమెరా ఎక్కడ కింద పెట్టమంటావు? పెట్టుకోరా, కింద పెట్టుకో. ఏమి లేకుండా ఏడ పెడతావరా? రాత్రికల్లా టీ తాగడం మానేసినా కదా. మరి మీకు నేను ఆడవాళ్ళకి అందనంత దూరాన్ని ఉండాలని, వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోకూడదని అన్నపూర్ణ స్టూడియో మీద ఒట్టేసుకున్నానండి. అరే అన్నపూర్ణ స్టూడియో మీద ఒట్టేసినవా, అన్నపూర్ణ ఆంటీ మీద ఒట్టేసినవారా? చెప్పుకోరా నీ గురించి. నా పేరు దొరబాబు అండి, కెమెరామెన్ నే. యూట్యూబ్ లో మంచి ఫేమస్ సార్, బాధిస్తాడు. టీ? పర్లేదు సార్. సార్ తను తన పేరు సుమతి. తను పలకరిస్తే తప్ప మీరెవరు పలకరించకండి. తీసుకోండి. టీ వద్దు, కాఫీ వద్దు. సార్ నమస్కారం సార్. ఏమిటా దొంగ చూపులు? అదే ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? సార్, రాత్రి వీళ్ళతో పాటు నేను వచ్చాను సార్. నా పేరు సిల్వర్ స్క్రీన్ శంకర్ సార్. విలన్ సార్. నిజ జీవితంలోనా? కాదు సార్, సినిమాలో విలన్ సార్. సినిమాలో విలన్ అయితే వీళ్లతో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు? అదే ప్రాపర్టీస్ చెక్ చేస్తున్నాను సార్. ప్రాపర్టీ చెక్ చేస్తున్నావా? ఎక్కడ ఏముందో చూసుకుంటున్నావా? అక్కడ మీరు జానంలో ఉన్నప్పుడు వచ్చాను సార్. మీ జానం చెడగొట్టడం ఇష్టం లేక ఇక్కడే ఉన్నాను సార్. ఎవ్వరు ఎవరిని చెడగొట్టలేరు. ఎవరికి చెడు ఆలోచనలుంటే వాళ్లే ముందు పోతారు. అంటే తనకు కొంచెం స్పీడ్ ఎక్కువ అండి. షూటింగ్ అయిపోతే తొందరగా వెళ్ళిపోదామని, అంతే సార్. తొందరపడ్డవాళ్ళు తొందరగా పోతారు. ఏంటి అందరు అలా ఉండిపోయారు? మిమ్మల్ని టెస్ట్ చేయడానికి జోక్ చేశానంతే. ఓకే, సార్ జోక్ చేసిడంట. కొంచెం ఎక్కువైంది. మీకు కావాల్సింది చూసుకోండి, వెళ్ళండి. ఉంటాను సార్. ఈ చూపేంట్రా బాబు. అమ్మయ్యా, నేను రెడీ. ఎక్కడ పెట్టాలో చెప్తే పెట్టి తీసేస్తాను. ఈడబెట్టు. ఏంది అని ఆడు చెప్పాలి కదా. ఏంటి ఆడు చెప్పేది? అసలు తీయడానికి ముందు ఏదో ఒకటి అనుకోవాలిగా. ఏదో ఒకటి తీయండి, డమ్మీ షూటింగే కదా. డమ్మీ ఏంటి? షూటింగ్ కదా. అది
అంటే చెల్లమ్మా అది ఇది ఏంటన్నా మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఏదో ఒక లైన్ అనుకోవాలి కదా. ఏం అనుకోకుండా వచ్చి ఏం చేద్దామని? అసలు షూటింగ్ ఉందా లేదా, షార్ట్ పెట్టాలా వద్దా, అది చెప్పండి ముందు. మీ అందరి గోల నాకు అర్థమైంది. హీరోయిన్ని విలన్ అంటే నేను ఒక ఇంట్లో లాక్ చేస్తాను. నేనున్న చోటకి హీరోయిన్ కోసం వస్తాడు. హీరోయిన్ తీసుకెళ్ళలో ఫుల్ టెన్షన్. ఆఖరికి నన్ను చంపి హీరోయిన్ తీసుకెళ్తాడు. అసలు అది కదంటనా? అయినా కథ లేకుండా ఎక్కడి దాకా రావడం ఏంటయ్యా? అవన్నీ అయిన తర్వాత కదా షూటింగ్కి రావాలి. ఆ? అసలు షూటింగ్ అయ్యా కదా మీరు రావాలి. మ్మ్. ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో మాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పక్కర్లేదు. అయినా నిన్ను విలన్గా ఎవరు సెలెక్ట్ చేశారయ్యా? మోహన్లో అరుపులే తప్ప హావభావాలేం కనపడట్లేదు. వద్దనడగాని, లేకపోతే నటన ఎరగదీస్తా. ఏ మిస్టర్, నీకు విషయం తెలుసా? అన్ని విద్యలు తెలిసినవాడు అణిగి మణిగి ఉంటాడు. అంతా నాకే తెలుసనేవాడు అవధులు దాటేస్తాడు. అన్నీ చూస్తూ ఆపై వాడు అంతా గమనిస్తాడు. ఆఖరి క్షణాన అన్నీ తానై అంతం చేసేస్తాడు. శివోహం. శంకరన్న, నీ వంకరాశాలు ఎక్కడ ఏకు. అతను మన ఫైనాన్షియర్ కాదు, ఫైనల్ అనౌన్సర్. జీవించు నీ జీవితం, సాగించు నీ సాహసం. తలవంచావా అపజయమే, ఎదిరించావా విజయం నీదే. భయము జయము చుక్కెదురేరా. డార్లింగ్, ఈరోజు ఎందుకు నువ్వు నా కళ్ళకు మరీ అందంగా కనిపిస్తున్నావు? ఏది? ఓకే, ఏది తిప్పని? ఇదిగో తీసుకో. గుడ్ గుడ్, చియర్స్. ఓకే. ఏమైందిరా? నువ్వంటే నాకు ప్రాణం. అంత హ్యాపీగా అయిపోతుందిరా, ఏం ప్రాబ్లం లేదు. కాఫీ. తీసుకో. నీకు తాగేసా? కాఫీ. కిందకొస్తే టిఫిన్ రెడీ చేస్తా. సుమతి, ఏంటి నువ్వు తక్కువగా మాట్లాడతావు, మౌనంగా ఉంటావు, ఎప్పుడు ఏదో లోకంలో ఉంటావేంటి? నేనంతే, నా లోకమంతా భూపతే. వస్తా. కొన్ని జీవితాలు అంతే. ఆయన తన గురించి నీకెందుకు? ఏంటి అలా అంటావు? పాపం తను ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటుంది, అందుకే అడిగా. తప్పే ఉంది? కరెక్టే,
వాడి గురించి తప్ప ఏమీ ఆలోచించడు. చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఎవడి కథ వాడుకుంది కానీ వచ్చిన పని చూద్దారండి. నేనైతే ఎప్పుడో రెడీ. మీరు రెడీ అయితే తీసేస్తా. ఏం చెప్తా? ఎవరి గోల వారిది. ఒక్కరికి క్లారిటీ లేదు. అది నిజమే. ఎంత బాగున్నాయో పాలు. కాఫీ నువ్వు ఇవ్వాలి కానీ ఏదైనా పుచ్చుకోవడానికి రెడీ. నువ్వు తీసుకుంటే నేను వెళ్తాను. ఎక్కడికి? భూపతికి పాలు ఇవ్వాలి. భూపతి ఏమనండి పతా సుమతి. ఎప్పుడు ఆ రూమ్లోకి వెళ్తా తలుపు లాక్ చేసుకుని వస్తావు. ఏముంది అందులో? ప్రమాదం. అందులోనా? అందులోనే. నువ్వు వెళ్తే తెలుస్తుంది ప్రమాదం అంటే ఏంటో. మనకెందుకులే. అయినా ఏముంది ఆ రూమ్లో? అందరికి ఇచ్చావా? ఇచ్చాను. ఆ అమ్మాయి చాలా మంచిది. అది ఆ అమ్మాయి పేరులోనే ఉందిగా. వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు? షూటింగ్ ఎంతవరకు ఉంటారు? ఏమైనా ఇబ్బందా? అందరూ చాలా సరదాగా ఉంటున్నారు. కాకపోతే అతను వెనుక వెనుక వచ్చి. ఎంత బాగున్నాయో పాలు. నా గురించి అలా మాట్లాడుకో. నేను చాలా మంచిదాన్ని. మరి నేను నువ్వు ముదురా? మరీ నీ అంత కాదులే. హే! ఆగు, ఆగు. ఆగు, ఆగు, ఆగు. అరే ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? జరిగినవి గుర్తు చేసుకుంటున్నాను. ఈ లొకేషన్లో నిన్ను ఇలా చూస్తుంటే నాకేదో చేయాలనిపిస్తుంది. నీకేమనిపించట్లేదా? నాకా నా మనసులో అనుకున్నది నీకు ఇచ్చేయాలనిపిస్తుంది. అవునా? ఇచ్చేయచ్చుగా, ఎవరూ లేరు. ఇచ్చేనా? ఏంటిది? ఇంకేంటి, అది ఎవరైనా చూస్తే బాగోదని. నిన్ను ఇంకేంటి మరి, ఒంటరిగా దొరికానని వాటేసుకుందాం అనుకుంటున్నావా? సరికి కోరికలు ఎక్కువైపోతున్నాయే. ఇంకేమనిపిస్తుంది మరి? మేము ఉన్నాం ఇక్కడ. అది చాలా బాగుంది కదా? స్క్రీన్ మీద కన్నా బయట ఏం బాగా లేదురా. చేస్తున్నారా మీరు? క్లోజ్ పెడితే గజ్జమనాలి. ఇదేంది? సూపర్ ఉంటుంది. అలా టైట్ జూమ్కి వెళ్తే రే ఆ యాంగిల్లో బెటరా.
మిడ్డా క్లోజా పెట్టాలంట యూట్యూబ్ తప్ప సినిమా పని వాడు చూడు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడు. ఆ, అవును. శ్రీరామ్, సీన్ ఏంటంటే నువ్వు జానకిని లవ్లోకి దించడానికి ప్రయత్నిస్తావు. ఇప్పుడు లవ్ సీన్ ఏంటి? అవు కరెక్టే కదా, ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎప్పుడో షురు అయిపోయింది. సత్తన్నా, నేను అనేది దాని గురించి కాదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, లవ్ ఏంటి? నేను చెప్తా, ఆగు తల్లి. రే శంకర్ అన్న తను కిడ్నాప్ చేస్తే కదా నేను రావడం. ఎక్కడ లవ్ సీన్ ఏంటి? నాకు తెలుసుగా, ఏదో ఒకటి చేద్దాం రా. ఏదో ఒకటి చేయడం కాదు, మీరు షూటింగ్ ఒకటే చేయాలి, ఇంకోటి చేయకూడదు. దేని గురించి మాట్లాడుతున్నావు అన్న మధ్యలో వచ్చి? అసలు మాతో వచ్చిన దగ్గర నుంచి మాతో తక్కువ ఒంటరిగా ఎక్కువ తిరుగుతున్నావు. ఏంటి విషయం? నేను వచ్చిన పనిలోనే ఉన్నాను బాబు. అంటే నువ్వు వచ్చింది ఒకటి, మేము వచ్చింది ఒకటా? అందరం వచ్చిన షూటింగ్ పని మీద కదా. అదే అందులో ఇది ఒక పార్ట్. సీన్ ఏంటో చెప్తే చితక్ కొట్టేద్దాం. ఇప్పుడు నిన్ను శ్రీరామ్ తోసేసి జానకిని తీసుకెళ్తాడు. నో, తోసేసి కాదయ్యా, లేపేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒకటి ఇష్టపడ్డ అమ్మాయిని ఇంకొకటి కోరుకుంటే ఊరుకుంటాడా? లేపేడు. అప్పుడే కదా అతను హీరో అనిపించుకునేది. ఎలా చెప్పాను? కరెక్ట్ చెప్పినా సార్. నేను ఎప్పుడు కరెక్టే. ఏమంటావు సిల్వర్ స్క్రీన్? మీరు చాలా కరెక్ట్ సార్. అయినా మీరు మమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. చెయ్యకపోతే చేయి జారిపోతుంది కదా. చేయి జారిపోతే ఇలా పట్టుకోవాలి. సూపర్ సార్. భూపతి గారు, మీరు ఏది మాట్లాడినా చాలా అర్థాలు వచ్చేటట్టు మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ జానకి. అనుభవం జానకి, అనుభవం. నచ్చింది చేజిక్కించుకోవడం, చేజిక్కించుకున్నది జారిపోకుండా చూసుకోవడం మానవ సహజం. అది జాబ్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సార్ మీలో మంచి ఫిలాసఫర్ ఉన్నాడు. అవునయ్యా, మన ప్రతి ఒక్కరిలోనూ ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. అవసరాన్ని బట్టి వాడు బయటకు వస్తాడు. మన పూర్వపు కవుల కవితలు, పాటలు, పద్యాలు, గ్రంథాలు ఇవన్నీ చదివితే మనలో కవి కనిపిస్తాడు, రాసి వినిపిస్తాడు. మీరు రాస్తారా? ఎస్, రాసిన కవితకు రత్నాలివ్వడానికి. రాయల కాలం కాదిది రాయడానికి. రాజుల కాలం నాటి పద్య కవితకి రాసులు పోసివ్వరెవ్వరు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ. అందరు ఇదే మూడ్ లో ఉండండి. సాయంత్రం మనం పెద్ద పార్టీ చేసుకుంటున్నాం. లెట్స్ ఎంజాయ్. పాపం అమాయకులు. ఏం విలన్, ఇంకా దిగలేదా? తల పట్టేసింది సార్. నేను అడిగింది అది కాదు, బెడ్ మీద నుంచి దిగలేదా అని. అబ్బా, అదేం ముందో గానీ తెగ ఎక్కేసింది సార్. ఈ మందు మీకు అలవాటు ఉండదులే, ఇంపోర్టెడ్ కదా. సార్ రాత్రి తాగినప్పుడు బానే ఉంది సార్, తాగిన తర్వాతే నాకేం అర్థమైతలేదు సార్. నేను ఇంకా అవుట్ ఫోకస్ లోనే ఉన్నాను సార్. ఈ ఫోకస్ షిఫ్ట్ చేయి సార్. రాత్రి సాంగ్ లో సుమతి పర్ఫార్మెన్స్ సూపర్ సార్. మళ్ళీ ఆడాలనిపిస్తుంది సార్. ఓ, నీ ఫోకస్ అక్కడుందా? పక్కన పెట్టారు సార్. ఉప్పు కారం తిన్న బాడీ కదా సార్. ఓ, ఉపకారం చేసినోళ్లకే కారం రాయాలని చూస్తే ఆ కారాన్ని తీసేసి ఉప్పుతో పాతరేస్తారు. దాన్ని ఉప్పు పాత్ర అంటారు. తెలిసిందా? లేచి తయారవ్వండి. రారా పడుకుందాం. పడుగా. ఎడార్లో ఓఎస్ఎస్ లక్క మన కోసమే కూర్చున్నట్టుంది రా బాయ్. పువ్వును చూసే పువ్వు నా కోసం ఒక్కసారి నవ్వు. నీకు ఒళ్ళంతా కొవ్వే, కుదురుగా ఉండవు నువ్వు. అలా కళ్యాణ్ జ్యువెలరీయా? కాదురా, లలిత జ్యువెలరీస్. ఏ షాంపూ వాడతారండి మీరా? ఈ గాజు మీ చేతి భలే ఉన్నాయండి. ఒక్క ముద్దు పెట్టుకుంటే అరిగిపోతావా? మీ వాళ్ళందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అక్కడికే వెళ్తున్నాను సార్. పద వెళ్దాం. పదండి. అరే
వాడు ఇట్లనే లేట్ చేస్తే నేను డైరెక్షన్ చేస్తా అవును ఏమైనా డైరెక్టరు సార్ ఏం ప్లాన్ చేసావు? ఏం లేదు సార్, అందరు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువై ప్రతి సీన్ స్పాట్లో ఆలోచించి చేయాల్సి వస్తుంది. ఓహో, నువ్వేమనుకోకపోతే నీకు కథ చెప్తానయ్యా, బాగుంటుంది. మీకు ఇష్టమైతే చెప్పండి సార్, చేద్దాం. ఏం లేదు, మీరు ఇష్టపడ్డ మన సిల్వర్ స్క్రీన్ విలను అదే శంకర్ ఇష్టపడాలి కదా. నాదేముంది సార్, మీరు అనవసరంగా ఎత్తేస్తున్నారు. ఎత్తేస్తా గాని ఎత్తి వేయను, అంతవరకు తెచ్చుకోకు. ఇప్పుడు మన కథలోకి వద్దాం. చెప్పండి సార్. ఓ నలుగురు ఓ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది. ఒక ముసలోడు పాపం కింద పడిపోయాడు. చచ్చిపోయాడు అనుకున్నారు. తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అదృష్టవశాత్తు అతను బతికేశాడు. వాళ్ల రుణం ఎలాగోలాగా తీర్చుకోవాలని ఆ ముసలోడు వాళ్లకు అద్భుతమైన విషయం చెప్పాడు. అదేంటంటే ఊరి చివర ఓ పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో ఒకే ఒకడున్నాడు. వాడితో పాటు ఓ అందమైన అమ్మాయి కూడా ఉంది. దాంతో పాటు కావలసినంత డబ్బుంది. మీరు ఆ బంగ్లాకెళ్ళి వాడిని ఎలాగోలాగా లేపేసి ఆ డబ్బును ఆ అమ్మాయిని తీసుకొచ్చేయండి అన్నాడు. ఎలా ఉంది కదా? సూపర్ సార్, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ ఇల్లు ఈ ఇల్లే అనుకోండి. ఆ రెండు క్యారెక్టర్స్ నేను, సుమతి అనుకోండి. నో కన్ఫ్యూజన్ కదా? ప్రొసీడ్ అయిపోండి. ఓకే. ఇంకో విషయం, ఇప్పుడు మీరంతా ఇంటికి దేనికోసం వచ్చారో వాడికి తెలిసిపోయింది అనుకోండి. వాడెవడు? నేనే, భూపతి. ఎస్, క్యారెక్టర్ అయ్యా. ఓకే, ఇక మీరు మొదలు పెట్టండి. థ్యాంక్ యూ. ఓకేనా? కథ బాగా చెప్పారు కదా. నేను ముందే చెప్పా కదా ఆయన అపరమేధావని. ఏదేమైనా మనకు మంచి ఐడియా ఇచ్చారు, బాగుంది కదా. అదిరింది. ఏం ట్విస్ట్ శంకర్ అన్న, ఏమంటావు? ఆడు చెప్పింది నేను చెప్పింది ఒకటేరా పిచ్చిన ఎల్లరు. భూపతి గారు చెప్పిన కథ ప్రకారం నాకు ఒక ట్రాలీ క్రేన్ ఇస్తే సీన్ తీస్తా. అంత సీన్ లేదు కానీ ఉన్నదంత తీరా. అరే శంకరన్న క్లోజ్ నుంచి నా మీద పెట్టండి, మొత్తం నా మీద పెట్టండి. ఇప్పుడున్న సీన్ మొత్తం మీ మీదే కదన్నా. నా ఫైనాన్స్ టెన్షన్ లో నేను వస్తుంటే మధ్యలో మీకు ఏవయ్యా? కావాలంటారా బాబు? డైరెక్టరు, సార్ నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఒక్క సీను నేను తీయొచ్చా? మీరు డైరెక్ట్ చేస్తారా? ఏం చేయకూడదా? నువ్వేమంటావు జానకి? ఆ, ఆ, మీ ఇష్టం సార్. సీన్ ఏంటి సార్? చెప్తానయ్యా, చెప్తాను. ఇందాక మీ అందరికి నేను చెప్పిన కథలో ఈ ఇంట్లో కావలసినంత డబ్బుంది. డబ్బుతో పాటు ఒక అందమైన అమ్మాయి కూడా ఉంది. ఇప్పుడు మీలో ఒక క్యారెక్టరు ఆ అమ్మాయి ద్వారా ఆ డబ్బంతా కొట్టేయాలి. కానీ మనందరికీ తెలుసు ఆ అమ్మాయి ఏదో ఒక మూడ్లో ఎప్పుడు పరధ్యానంగా ఉంటుంది. పైగా ఆ టైంలో ఆ అమ్మాయి ఎవరినేం చేస్తుందో మనకు తెలీదు. ఈ క్యారెక్టర్ సుమతేస్తుంది, మరి ఆపోజిట్ క్యారెక్టరు నేను చేస్తాను సార్. గుడ్, నేను అదే అనుకుంటున్నానయ్యా. ఏంటి అలా చూస్తున్నారు? అక్కడ సుమతే, ఇక్కడ సిల్వర్ స్క్రీన్ శంకర్. పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది మా ఇద్దరిది. ఒక్క నిమిషం, నేను డైరెక్షన్ కొత్త, ఆ అమ్మాయి నటన కొత్త, అందుకని కాస్త జాగ్రత్తగా పర్ఫార్మెన్స్. అవసరమైతే చచ్చిపోతాను సార్ సీన్ పండేంత వరకు. నన్ను నమ్మండి సార్. శభాష్, ప్రొసీడ్. ఇప్పుడు దొరికావు సుమతే. కెమెరామ్యాన్, ఇప్పుడు ఇక్కడ కాదు, అక్కడ అక్కడ రండి రండి, ఫాలో. ఇటు కెమెరా ఇక్కడ పెట్టు. ఇక్కడ ఇప్పుడు ఈ మొత్తం బాగా కనిపిస్తుంది కదా, క్లియర్ గా? గురుగారు ఓకేనా? ఏయ్ చేతి తెయ్. శంకర్, నేను చెప్తానన్నాను కదా, ఎందుకు తొందరపడతావు? అలాగే సార్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి కళ్ళలోకి రొమాంటిక్గా చూడాలి. నెమ్మదిగా నీ రెండు చేతులతో ఆవిడ భుజాల్ని పట్టుకో, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు. రొమాంటిక్గా తనను వాటేసుకుంటున్నట్టు అలా కళ్ళలోకి చూడు. నీ రెండు పెదవులతో ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నట్టు ఫీల్ అవు. స్లోగా దగ్గరికి లాక్కో. అమ్మాయి, ఇంతకుముందు నీ జీవితంలో నిన్నే మగాడు టచ్ చేయలేదు. ఫస్ట్ టైం నిన్ను ఒక టచ్ చేస్తున్నాడు. స్ట్రగుల్, అది నీకు ఇష్టం లేదు. వాడిని విదిలించుకుంటున్నావు, దూరంగా తోసేస్తున్నావు. అయినా కూడా వాడు నిన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడు, తన మీదికి లాక్కోవాలని చూస్తున్నాడు. అయినా నువ్వు దూరంగా తోసేస్తున్నావు, ఇంకా తోసేస్తున్నావు. స్ట్రగుల్ చెయ్యి. వాడిని దూరంగా తోసేస్తున్నావు. స్ట్రగుల్ బాగా కావాలి. టేబుల్ మీద కత్తి చూసావు, ఆ కత్తిని మెల్లగా తీసుకో. కత్తి తీసుకో. వాడిని ఇంకా గట్టిగా లాగుతున్నాడు. పొడి చెయ్యి.
సిరిగల వానికి నటనను నేర్పిన శివుడి లీలలే ఒక నటన శిరమున గర్భము ఎక్కితే చిదిమే శివుడి ముందర ఈ నటన నిండి ఉన్న నీలో నటన నిన్న జన్మదే ఈ నటన ఆత్మచరితమే ఈ నటన పరమాత్మ లీనమై ఈ నటన జనించి జీవించి శోధించి సాధించే నటన అన్న ఏంటన్న ఇది? నాకు ఇలా జరగాల్సిందేనమ్మా. శంకరన్న నేను మిమ్మల్ని అందరినీ మోసం చేశానమ్మా. ఏం మాట్లాడుతున్నావు? షూటింగ్ కాదమ్మా, ఇదంతా మోసం. నన్ను క్షమించమ్మా. అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న? అన్న తీరా జానకి జాగ్రత్త. నేను డబ్బు మీద ఆశతో అన్న మిమ్మల్ని అందరినీ షూటింగ్ అని పేరు చెప్పి మోసం చేశాను రా. అన్న శంకరన్న అన్న లేదన్న, నీకేం కాదన్న. ఏం కాదన్న, హాస్పిటల్కి వెళ్దాం అన్న. నేను బతుకును. వాడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు. పోరా పో బయటికి. నిన్ను ఎన్నోసార్లు క్షమించాను, హెచ్చరించాను. ఏదో దూర బంధువుని దగ్గరికి తీస్తే మా అమ్మాయికి మాయ మాటలు చెప్పి మొత్తంలో దించి నా ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తావా? దుర్మార్గుడా, పోరా పో బయటికి. అయ్యా ఏదో తెలియక ఒక తప్పు జరిగిపోయిందయ్యా. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయనయ్యా. దయచేసి నన్ను ఒక్కసారి క్షమించి వదిలేయండి అయ్యా. అయ్యా మీకు పుణ్యం ఉంటుందయ్యా. నీ ముఖం నాకు ఇంకెప్పుడు చూపించబాకు. పోరా పో. అయ్యా రేయ్! ఈ హత్య నేరం నీ మీద వేసుకోవాలి, లేదా నీకు కూడా ఇదే గతి పడుతుంది. అర్థమైందా? వీడికి పట్టిన గతే వీడి కూతురు కూడా పడుతుంది. నువ్వు ఈ విషయం చెప్పావంటే, నువ్వు ఇది మర్చిపోతేనే అది బతుకుతుంది. నిర్ణయించుకో. ఇప్పుడు ఈ లంకకు అధిపతి ఈ భూపతి. నా తల్లి చాలకి అమ్మా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మా జానకి, వెళ్ళిపోతాం. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపోదాం జానకి, కంగారు పడుకు. కంగారు పడకంటావేంటి? ఆ సుమతి శంకరన్న చంపేసింది. అది మత్తులో చంపిందా, భూపతి చెప్తే చంపిందా? అసలు నాకేం అర్థం కావట్లేదు. జానకి బాధపడకు జానకి, నేను ఇక్కడి నుంచి సేఫ్ గా తీసుకెళ్లే బాధ్యత మాది. ఇక్కడి నుంచి అందరం సేఫ్ గా వెళ్ళిపోతున్నాం. ఇగో చెల్లెమ్మ, మాకున్న సినిమా పిచ్చితో అనవసరం నేను ఇక్కడ ఇరికించినాం. నిన్ను బయటపడేసే బాధ్యత కూడా మా మీదనే ఉంటుంది. ఇక భూపతితో మాట్లాడొస్తాం. నడు. బాధపడకు జానకి, ఊరుకో. వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. నిదురపో చల్లగా బుజ్జిగా, పసిపాపలా నిదురపో తండ్రిగా, బంగారు తండ్రిగా, పాడుతా తీయగా బుజ్జిగా, పాడుతా తీయగా బుజ్జిగా, పసిపాపలా నిదురపో తండ్రిగా, బంగారు తండ్రిగా. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు. భూపతి గారు ఏంటయ్యా లోపలికి వెళ్ళి షూటింగ్ చేసుకోండి. ఇంత జరిగాక ఏ సార్, ఆ పిచ్చిది అన్నయ్య చంపినప్పుడు మేము పట్టించుకోలేదు సార్. మాకు భయం అవుతాం సార్. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం సార్. లోపలికి రండి, పోండి. జరిగింది జరగబోయేదంతా వీడు చెప్పేశాడు కదా, వెళ్ళండి. అయినా సుమతి హత్య చేయడం ఏంట్రా? చేసింది చేయించింది అంతా మనమే. అదిగా సార్, జానకి భయపడిపోతుంది సార్. మేము వెళ్ళిపోతాం సార్. మీకేం భయం లేదు, మీరు వెళ్ళిపోండి. జానకి ధైర్యం నేను చెప్తాను. ప్రొసీడ్, మీరు వెళ్ళండి. వదిలిపెట్టి మేము ఎట్లా వెళ్తాం సార్? మమ్మల్ని వదిలేయండి సార్. ఆ జానకి నా దగ్గర వదిలేసి మీరు వెళ్తేనే ఇంటికి పోతారు, లేదంటే వీడి దగ్గరికి పోతారు. గో ఇన్సైడ్ అండ్ డిసైడ్. శివోహం
వెళ్ళండ్రా. శివోహం శివోహం శివోహం. అరే దొరబాబు దొరబాబు అరే దొరబాబు అరే దొరబాబు అరే పవన్ దొరబాబును కూడా ఆడు పొట్టలు పెట్టుకున్నాడు రా. అక్కడ శంకరన్న ఇక్కడ వీడు శ్రీరామ్, శ్రీరామ్, అరే, జానకి. ఎవరా? జానకి శ్రీరామ్